హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మీషోలో నేను తీసుకున్న హ్యాండ్ బ్యాగ్స్ అండ్ హ్యాండ్ పర్స్ కలెక్షన్ తీసుకొచ్చాను. లెట్స్ గో టు ద వీడియో. మీషోలో తీసుకున్న ఈ ఫస్ట్ హ్యాండ్ పర్స్ చూసేయండి. ఇందులో అయితే మనకి ఇంగ్లీష్ ప్రాజెక్ట్ రాసుకో పప్ప రాసింది అండ్ అది సోషల్ ప్రాజెక్ట్ నేను అది అవుటింగ్ కానీ హ్యాండ్లో మెయింటైన్ చేయడానికి చాలా బాగా యూస్ఫుల్ అయిపోతుంది. ఇందులో అయితే మనకి మొబైల్ పట్టదు. మంచి 2 జిప్ లేయర్ గోల్డ్ కలర్ క్వాలిటీ ఇచ్చారు, చాలా బాగుంది. దీని ప్రైస్ నేను రిఫరెన్స్ పిక్లో చూపించినట్టుగా 260 రూపీస్, అంటే నాకు 242 రూపీస్లో వచ్చేసింది, క్వాలిటీలో వచ్చేసింది. దీనిపైన అయితే ఎంబ్రాయిడరీతో మనకి ఫ్లవర్ డిజైన్ కూడా ఇచ్చారు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఎవరైనా వ్యాలెట్స్ కావాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. కోడానికి కూడా దీని సైజ్ చాలా కన్వీనియంట్ గా ఉంది. అంటే షార్ట్ కట్ లో రాయమన్నారు కదా, ఒక్క పేజ్ లో ఒక స్టోరీ ఆ టైప్ లో రాయమన్నారు. టోటల్ 9 డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ దీని ప్రైస్ నాకు 170 రూపీస్ లో వచ్చేసింది. దీని జిప్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీంట్లో అయితే మనకి ఓన్లీ 1 కంపార్ట్మెంట్ వచ్చేసింది. అండ్ ఇక్కడ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది కూడా మంచి జిప్ కానీ గోల్డ్ లేయర్ ఫినిషింగ్ కానీ చాలా బాగుంది. ఈవెన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. తర్వాత మీషోలో నేను తీసుకున్న ఈ హ్యాండ్ బ్యాగ్ చూసిద్దాము. ఇది హ్యాండ్ బ్యాగ్ అంటే ఎంప్లాయీస్ కానీ మనము అకేషన్స్కి వెళ్ళినప్పుడు ఒక 2 పేర్ ఉండే టైప్ లో నేను ఈ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ చూపిస్తున్నాను. ఇది కూడా జూట్ డిజైన్ టైప్ లో ఉంది, కానీ జూట్ క్లాత్. ఇది కంప్లీట్ PU మెటీరియల్ తో ప్రిపేర్ చేసిన బ్యాగ్ అండి. ఇందులో అయితే మనకి ఓన్లీ 1 కంపార్ట్మెంట్ ప్రొవైడ్ చేశారు. బ్యాగ్ లోపల ఓన్లీ 1 జిప్ ఇచ్చారు, అంటే మనము మనీ కానీ ఇంకేమైనా ఇంపార్టెంట్ బిలాంగింగ్స్ పెట్టుకోవడానికి కన్వీనియంట్ గా ఉంది. అండ్ ఇందులో అయితే మనకి ఓన్లీ సింగిల్ కలర్ అవైలబుల్ ఉంది. జిప్ క్వాలిటీ కానీ బ్యాగ్ సైజ్ కానీ చాలా బాగుంది. రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు అండ్ ఈజీ మెయింటెనెన్స్ కూడా. అండ్ మనకి ఇందులో సైజ్ అంటే స్టోరేజ్ కెపాసిటీ కూడా ఎక్కువగానే వచ్చింది. అకార్డింగ్ టు ద ప్రైస్ ఇదైతే 100% వర్త్ ఇట్ అనిపించింది. హ్యాండిల్ ఉండడం వలన మనం షోల్డర్కి యూజ్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా కూడా పట్టుకోవచ్చు. షాపింగ్ టైంలో కూడా ఇలాంటివి బాగా యూస్ఫుల్గా ఉంటుంది. మీషోలో తీసుకున్న 1 మోర్ బ్యాగ్ చూసేద్దాము. ఇందులో అయితే మనకి 2 డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి, కాకపోతే నేను ఇక్కడ వైట్ అండ్ బ్లాక్ కలర్ తీసుకున్నాను, ఎందుకంటే ఈజీ మెయింటెనెన్స్ ఉండాలి. ఇది కూడా సేమ్ అంటే మనం అకేషన్స్కి వెళ్ళినప్పుడు ఒక 2 పేర్ శారీస్ ఈజీగా పడతాయి. చాలా బాగుంది క్వాలిటీ. అండ్ మనకి హ్యాండిల్ కూడా ఫిక్స్డ్ కాబట్టి కూడా ఎంప్లాయీస్కి ల్యాప్టాప్ పెట్టుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ రెగ్యులర్గా యూజ్ చేయడానికి కానీ విండో షాపింగ్ టైంలో కానీ చాలా బాగుంది. హ్యాండిల్స్తో మనము షోల్డర్కి వేసుకోవచ్చు, లేదంటే మనం నార్మల్గా కూడా పట్టుకోవచ్చు. ఇందులో కూడా మనకి ఓన్లీ సింగిల్ జిప్ ఇచ్చారు, చిన్న చిన్న థింగ్స్ కానీ ఇంకేమైనా వేసుకోవడానికి. అండ్ సైడ్ కూడా లోపల ఇంకొకటి ఎక్స్ట్రా ఇచ్చారు జిప్. టోటల్గా మనకి లోపల 2 కంపార్ట్మెంట్స్ ఇచ్చారు. ప్రైస్ అయితే 360 రూపీస్లో ఈ బ్యాగ్ వచ్చేసింది. చాలా ఎక్కువ స్టోరేజ్ ఉంది. అండ్ జిప్ క్వాలిటీ కానీ హ్యాండిల్ కానీ బ్యాగ్ క్వాలిటీ కానీ చాలా బాగుంది. ఇదైతే మనకి PU మెటీరియల్తో ప్రిపేర్ చేస్తారని మెన్షన్ చేశారు మీషో వెబ్సైట్లో. వీడియోలో చూపించే ప్రతి ఒక్క హ్యాండ్ బ్యాగ్ అండ్ పర్స్ అయితే నేను 4 స్టార్ రేటింగ్ అబోవ్నే ఉన్నాయి. పాజిటివ్ రివ్యూస్ చూసాకే పర్చేస్ చేస్తాను. అండ్ మీషోలో తీసుకున్న 1 మోర్ హ్యాండ్ బ్యాగ్ చూసేద్దాము. ఇదైతే కంప్లీట్ లెదర్ అండి. మనకి ఇందులో 3 డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. నేనైతే ఇది ఆఫీస్ పర్పస్లో యూస్గా ఉంటుందని చెప్పి కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా సరే తీసుకున్నాను. ఎలా వస్తుందో క్వాలిటీ అనుకున్నాను. చాలా హెవీగా ఇచ్చేసారు, స్టోరేజ్ కానీ జిప్ సిస్టమే కానీ. దీనికి 2 టైప్స్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేశారు, షార్ట్ అండ్ లాంగ్ కూడా. మనకి బ్యాగ్కి 2 సైడ్స్ కూడా 2 జిప్స్ ఎక్స్ట్రా జిప్స్ ఇచ్చారు, అంటే మనకి బస్ పాస్ లాంటివి కానీ ID కార్డ్స్ కానీ ఆధార్ కార్డ్ కానీ అలాంటివి ప్లేస్ చేసుకోవడానికి. అండ్ లోపల కూడా మనకి బాక్స్ పెట్టుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. ఇందులో అయితే ల్యాప్టాప్ పట్టదండి, మనకి నార్మల్గా లంచ్ బాక్స్ పెట్టుకోవడానికి అంత పెద్ద స్టోరేజ్ మాత్రం ఉంది. కంప్లీట్ లెదర్తో ప్రిపేర్ చేశారు కాబట్టి దీని ప్రైస్ అయితే నాకు 850 రూపీస్ ప్రైస్ పడింది మీషోలో. ప్రైస్ ఓకే అనుకున్న వాళ్ళకి మాత్రం చెప్తున్నాను, క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, చాలా స్టబ్బన్గా ఉంది క్వాలిటీ. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.